హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఒక 50 సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ అన్ని మనం రోజు యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని మనం రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే కొన్ని రోజుల తర్వాత ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేస్తారు. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియోని లైక్ చేసి ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, యూ ఆర్ టెల్లింగ్ టూ మచ్. యూ ఆర్ టెల్లింగ్ టూ మచ్. నేను నీకెందుకు చెప్పాలి, వై షుడ్ ఐ టెల్ యూ. వై షుడ్ ఐ టెల్ యూ. ఇది ఎవరు చేశారు, హూ డిడ్ దిస్. హూ డిడ్ దిస్. నువ్వెప్పుడు వస్తావు అని అడిగినప్పుడు ఇలా అడగాలి, వెన్ విల్ యూ కమ్. వెన్ విల్ యూ కమ్. నువ్వు నాకు సహాయం చేస్తావా అన్నప్పుడు ఇలా అనాలి, విల్ యూ హెల్ప్ మీ. విల్ యూ హెల్ప్ మీ. నువ్వు వెళ్ళిపోయావా అన్నప్పుడు ఇలా అనాలి, డిడ్ యూ గో. డిడ్ యూ గో. నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్. ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు ఇప్పుడే వస్తున్నావా అన్నప్పుడు ఇలా అనాలి, ఆర్ యూ కమ్మింగ్ నౌ. ఆర్ యూ కమ్మింగ్ నౌ. నువ్వు ఎప్పుడూ అలానే చేస్తావు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, యూ ఆల్వేస్ డూ లైక్ దట్. యూ ఆల్వేస్ డూ లైక్ దట్. నేను నిన్ను నమ్మిన అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ ట్రస్టెడ్ యూ. ఐ ట్రస్టెడ్ యూ. ఇది నీ తప్పు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటాం, దిస్ ఈజ్ యువర్ మిస్టేక్. దిస్ ఈజ్ యువర్ మిస్టేక్. నువ్వు ఎప్పుడూ లేట్ అవుతావు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, యు ఆర్ ఆల్వేస్ లేట్. యు ఆర్ ఆల్వేస్ లేట్. ఇది కొత్తది, దిస్ ఈజ్ న్యూ. దిస్ ఈజ్ న్యూ. ఇది చాలా పాతది అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అన్న, దిస్ ఈజ్ వెరీ ఓల్డ్. దిస్ ఈజ్ వెరీ ఓల్డ్. ఇది నీకు సరిపోతుంది, దిస్ సూట్స్ యూ. దిస్ సూట్స్ యూ. ఇది నా ఫేవరెట్, దిస్ ఈజ్ మై ఫేవరెట్. దిస్ ఈజ్ మై ఫేవరెట్. నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటాం, యూ కేమ్ లేట్ అగైన్. యూ కేమ్ లేట్ అగైన్. నువ్వెందుకు అలా చెప్పావు అన్నప్పుడు మనం ఇలా అంటాం, వై డిడ్ యూ సే లైక్ దట్. వై డిడ్ యూ సే లైక్ దట్. నువ్వు నిజం చెప్తున్నావా అన్నప్పుడు ఇలా అంటాం, ఆర్ యూ టెల్లింగ్ ద ట్రూత్. ఆర్ యూ టెల్లింగ్ ద ట్రూత్. ఇది అస్సలు అవసరం లేదు అన్నప్పుడు ఇలా అంటాం మనం, దిస్ ఈజ్ నాట్ నెసెసరీ ఎట్ ఆల్. దిస్ ఈజ్ నాట్ నెసెసరీ ఎట్ ఆల్. ఇది నిజంగా జరిగింది అని ఇలా చెప్పాలి, దిస్ రియల్లీ హ్యాపెండ్. దిస్ రియల్లీ హ్యాపెండ్. నువ్వు చాలా తెలివైన వాడివి అని ఇంగ్లీష్లో ఇలా అనాలి, యూ ఆర్ వెరీ క్లెవర్. యూ ఆర్ వెరీ క్లెవర్. నువ్వు నన్ను ఎందుకు మర్చిపోయావు అన్నప్పుడు ఇలా అనాలి, వై ఆర్ యూ ఫర్గెట్ మీ. వై ఆర్ యూ ఫర్గెట్ మీ. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకున్నావా అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, డిడ్ యూ రిమెంబర్ దట్. డిడ్ యూ రిమెంబర్ దట్. మీకు ఎలా అనిపిస్తుంది, హౌ డూ యూ ఫీల్. హౌ డూ యూ ఫీల్. మీరు ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నారు అంటే ఇలా అనాలి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్. మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు, వాట్ డిడ్ యూ లెర్న్ రీసెంట్లీ. వాట్ డిడ్ యూ లెర్న్ రీసెంట్లీ. మీరు ఏం చదువుకున్నారు అని అడుగుతాంగా అప్పుడు ఇలా అడగాలి, వాట్ డిడ్ యూ స్టడీ. వాట్ డిడ్ యూ స్టడీ. ఇది మీరు ఎక్కడ కొన్నారు అని అడగాలంటే ఇంగ్లీష్లో ఇలా అడగాలి, వేర్ డిడ్ యూ బై ఇట్. వేర్ డిడ్ యూ బై ఇట్. మీరు ఎప్పుడు వచ్చారు, వెన్ డిడ్ యూ కమ్. వెన్ డిడ్ యూ కమ్. మీరు ఎక్కడికి వెళ్ళారు, వేర్ డిడ్ యూ గో. వేర్ డిడ్ యూ గో. మీకు ఏ కలర్ అంటే ఇష్టం, విచ్ కలర్ డూ యూ లైక్. విచ్ కలర్ డూ యూ లైక్. మీరు దీన్ని ఎలా చేశారు, హౌ కెన్ యూ డూ దిస్. హౌ కెన్ యూ డూ దిస్. మీరు ఏం చూశారు, వాట్ డిడ్ యూ సీ. వాట్ డిడ్ యూ సీ. మీరు దీన్ని చూశారా, హ్యావ్ యూ సీన్ దిస్. హ్యావ్ యూ సీన్ దిస్. మీరు నాతో వస్తారా, విల్ యూ కమ్ విత్ మీ. విల్ యూ కమ్ విత్ మీ. మీరు ఇక్కడికి చేరారు,
హ్యావ్ యూ అరైవ్డ్ హియర్? హ్యావ్ యూ అరైవ్డ్ హియర్? మీరు నన్ను మర్చిపోతారా? డిడ్ యూ ఫర్గెట్ మీ? డిడ్ యూ ఫర్గెట్ మీ? మీరు ఎక్కడ పని చేస్తున్నారో? వేర్ డూ యూ వర్క్? వేర్ డూ యూ వర్క్? మీరు ఎందుకు బాధపడుతున్నారు? వై ఆర్ యూ సాడ్? వై ఆర్ యూ సాడ్? మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు? వెన్ విల్ యూ మీట్ మీ? వెన్ విల్ యూ మీట్ మీ? మీరు నాకు సమాధానం ఇస్తారా? విల్ యూ ఆన్సర్ మీ? విల్ యూ ఆన్సర్ మీ? మీరు ఎవరిని కలుస్తారు? హూ ఆర్ యూ మీటింగ్? హూ ఆర్ యూ మీటింగ్? నీకు ఈ విషయం తెలుసా? డూ యూ నో అబౌట్ దిస్? డూ యూ నో అబౌట్ దిస్? నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు టాక్ టు మీ? డూ యూ వాంట్ టు టాక్ టు మీ? నువ్వు నాకు చెబుతావా? కెన్ యూ టెల్ మీ? కెన్ యూ టెల్ మీ? మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? వై ఆర్ యూ హియర్? వై ఆర్ యూ హియర్? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? నాకు అబద్ధం చెప్పొద్దు. డోంట్ లై టు మీ. డోంట్ లై టు మీ. ఏం చేయాలో నాకు తెలుసు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ నో వాట్ టు డూ. ఐ నో వాట్ టు డూ. ఇక్కడితో ఆపేద్దాం. లెట్స్ స్టాప్ హియర్. లెట్స్ స్టాప్ హియర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.